హాయ్ నమస్తే అందరికీ. నేను ఆశ. ఈరోజు మనం చూడబోయే ఈ వీడియో అయితే ఇంట్లో ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళకైతే యూజ్ అయ్యే వీడియో అని అయితే చెప్పొచ్చు. కొత్తగా బిగినర్స్ నేర్చుకునే వాళ్ళకైతే ఇవి ప్రాక్టీస్ చేయడానికి డిఫరెంట్ డిజైన్స్ని మనం ట్రై చేయడానికి యూజ్ అవుతుంది. అలానే కొంచెం టైలరింగ్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే చక్కగా ఆరామ్సే ఒక్కటి కూడా వేస్ట్ అవ్వకుండా అయితే యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఈరోజు మా పాప లెహంగాని, ఇది కూడా ఆల్రెడీ నేను స్టిచ్ చేసిన లెహంగానే, దీన్ని యూస్ చేసి, అంటే చిన్నదైపోయింది మ్యాక్స్ తను ఒక 10 టైమ్స్ కూడా యూస్ చేయలేదన్నమాట. దీన్ని యూస్ చేసి నేను ఈరోజు ఒక ఫ్రాక్ అయితే డిజైన్ చేస్తున్నాను. అదైతే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఎక్కడ కొంచెం కూడా క్లాత్ వేస్ట్ చేయకుండా మనం ఎలా చేయొచ్చు అనేది చూపిస్తాను. ఆల్రెడీ ఈ లెహంగాని స్టిచ్ చేసినప్పుడు నేను కింద వైర్తో కాకుండా క్యాన్ ఉంటుంది కదా, అదేసి కింద చేశాను అన్నమాట. అప్పుడు కొంచెం లుక్ బాగుంటుంది అని చెప్పేసి, అందరికీ వైర్తో చేయడం రాదు కదా, క్యాన్తో అయితే బిగినర్స్ అయినా ఈజీగా చేయొచ్చు. సో దాన్ని అయితే నేను మొత్తం ఎలాస్టిక్ అయితే ఇప్పేశాను. ఎలాస్టిక్ని విప్పేసిన తర్వాత పైన లైనింగ్ని దాన్ని అటాచ్ చేసింది మాత్రం తీయలేదు. సో ఒక వైపు మాత్రమే స్టిచ్ ఉంటుంది. నేను ఈ టైప్ ఆఫ్ లెహంగాస్ ఎలా స్టిచ్ చేయాలనేది ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, కావాలంటే చూడండి. సో చాలా ఈజీగా. సో ఒకవైపు ఎటువైపు అయితే అటాచ్ చేశాను, అటువైపు నుంచి లైనింగ్ను మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే ఇలా కట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఎలాస్టిక్ విప్పేశాను. నేను ఎలాస్టిక్ ఉన్న ఒక్క దాన్ని మాత్రమే విప్పాను, రెండింటిని అటాచ్ చేసింది మాత్రం విప్పలేదన్నమాట. సో ఇప్పుడు మనం ఫ్రాక్ డిజైన్ చేయాలి అంటే కింద పార్ట్కి కావాలి, పైనకు కూడా కావాలి క్లాత్, కాబట్టి దానికి సరిపోయేంత మాత్రమే నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. కొంచెం పోర్షన్ మాత్రమే, మిగిలిందంతా ఇంకా మనం కింద దానికి యూజ్ చేయొచ్చు. నేను లైనింగ్ ఎందుకు సపరేట్ చేయలేదంటే, సపరేట్ చేసి మళ్ళీ అటాచ్ చేయడం అనేది రిస్క్. అలా ఉంచేసి కింద డైరెక్ట్గా అటాచ్ చేస్తాను. ఎలా అటాచ్ చేస్తాను అనేది అయితే క్లియర్గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఆ పోర్షన్ని మనం కిందకి యూజ్ చేసుకుందాం. పై పోర్షన్ వరకు ఈ కొంచెం సరిపోతుంది, ఇంకా మనం ఎక్కువైతే చేయం కాబట్టి సరిపోతుంది. అది వరకు కట్ చేశాను. ఆల్రెడీ నేను ఆ లైనింగ్ అది పైదైతే కట్ చేశాను. పైన లైనింగ్ వరకు కాటన్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశాను. నేను టాప్కి ఎలా కట్ చేస్తాను అన్నది నా ముందు వీడియోస్లో, అంటే అంతకుముందు మన దగ్గర ఉన్న రెడీమేడ్ టాప్స్ని పెట్టి ఎలా కట్ చేసుకోవచ్చు అనేది నా చాలా టాప్స్ కటింగ్ దాంట్లో చూపించాను. ఆ ప్రకారమే నేను ఫ్రంట్ దానికేమో రౌండ్ నెక్ పెట్టుకున్నాను, బ్యాక్ దానికేమో వీ నెక్. బ్యాక్ అయితే మొత్తం ఓపెనింగ్ అంటే 2 పీసెస్గా కట్ చేసుకున్నాను బ్యాక్ దాన్ని. సో దానికి వీ నెక్, కింద వరకు వీ నెక్ పెడదామని అయితే డిసైడ్ అయిపోయాను ఈ ఫ్రాక్కి. సో అందుకని చెప్పేసి వీ నెక్కి అలా పెట్టేసి, దాని ప్రకారం మనం ఎంతైతే ఈ ఫ్యాబ్రిక్ని ఉంచుకున్నామో దాని మీద ఇలా అడ్జస్ట్ చేసుకొని, ఒక వైపుకి అయితే నాకు ఫ్రంట్ దానికైతే ఎలాంటి ముక్క అయితే అటాచ్ చేయలేదు, కానీ బ్యాక్ దానికి వచ్చేసరికి ఒకదానికి కరెక్ట్గా సరిపోయింది. ఇంకో దానికి వచ్చేసరికి కొంచెం పీస్ నేను జాయిన్ చేయాల్సి వచ్చింది, కొంచెం అటువైపు తక్కువైంది. సో మనం అంత ఎక్కువైతే కట్ చేయలేదు కాబట్టి దానికి ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు నేను కొంచెం పీస్ని అయితే బ్యాక్ సైడ్ అటాచ్ చేసుకున్నాను అన్నమాట. ముందే మనం నెక్ అవన్నీ కూడా కట్ చేసుకోకూడదు. షోల్డర్స్ వరకు మాత్రమే నేను కట్ చేసి, ఆర్మ్ హోల్స్ వరకే నేను కట్ చేశాను. సో నెక్ అదంతా మనం స్టిచ్ చేసుకున్నాక కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అలానే వీ నెక్ నేను పెద్దగా పెట్టాను కాబట్టి దానికి ఈ ఫ్రాక్ అయితే నేను బొందుల్లాగా పెడదాం అనుకున్నాను. దానికోసం అని చెప్పి 2 స్ట్రిప్స్ అయితే కట్ చేశాను. ఎందుకంటే మన దగ్గర ఇంకా ఎక్కువ ఫ్యాబ్రిక్ అయితే లేదు ఫ్రిల్స్ లాగా అలాగా పెట్టడానికి. ఫ్రాక్ కొంచెం నేను పొడవే పెట్టాలనుకున్నాను కాబట్టి దాని నుంచి ఎక్కువగా అయితే కట్ చేయలేదు నేను. సో అందుకని చెప్పేసి ఈ మిగిలిన క్లాత్లోంచి ఇంకా ఈ కొంచెం ఫ్యాబ్రిక్ని అయితే ఇలా బొందుల కోసం అని చెప్పేసి రెండు సైడ్లు పెడతాం కాబట్టి వీ నెక్ బ్రాడ్గా పెట్టాను. ఇంకా అక్కడ మనం ఎలాంటిది ఏది అటాచ్ చేయం కాబట్టి దానికోసం అని చెప్పి అవి కట్ చేసి పెట్టుకున్నా. ఫస్ట్ అయితే వీటిని మనం బొందుల కోసం అయితే వెనక పెట్టుకుంటాం కదా, వాటిని అయితే రెడీ చేసుకున్నాం. వాటిని రెడీ చేసుకున్న తర్వాత మాత్రం వాటిని రివర్స్లో కుట్టేసి రివర్స్ చేసేస్తే ఇలా నార్మల్గా అవి అయితే వచ్చేస్తాయి. కొంచెం నేను వాటిని లావుగానే పెట్టాను, ఈ ఫ్రాక్కి లావుగా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి. అలానే బ్యాక్ పోర్షన్లో ఒకదానికి అలా ముక్కను జాయిన్ చేయాల్సి వస్తున్నాను కదా, అలా జాయిన్ చేసేసి దాని మీద జస్ట్ మనం ఇలా లైనింగ్ని పెట్టేసి, ఈ బొందులు ముందెందుకు రెడీ చేసామంటే, రెడీ చేసి ఆ లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో దీన్ని పెట్టేసి మనం ఇప్పుడు స్టిచ్ చేసామనుకోండి, ఇంకెక్కడ మనకి స్టిచ్ చేసిన
చేసినట్టు కనిపించదు. మొత్తం స్టిచ్ చేశాక పైన అటాచ్ చేస్తే అది చూడటానికి అయితే బాగుండదు. ఫస్ట్ అయితే ఈ వి షేప్ని అయితే మనం స్టిచ్ చేసుకుందాం. స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ అందులో ఇటుపక్కకు అనేసి మన ఆర్మ్ హోల్ పోర్షన్ ఉంది కదా, దాన్ని స్టిచ్ చేసుకుంటే ఇక్కడ నేను వీడియోలో అంతా క్లియర్గా చూపిస్తున్నాను. అలా అనుకోకపోతే అది స్టిచ్లో పడిపోతుంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చెప్పేసి ముందే ఇంకా ఆ తర్వాత కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ షేప్స్ అవన్నీ మనం అలా తిప్పేటప్పుడు ఈజీగా వస్తుంది. స్టార్టింగ్లో చేసే వాళ్ళకి కొంచెం కరెక్ట్గా రాకపోవచ్చు. అలాంటి వాళ్ళకి చిన్న సజెషన్ ఏంటంటే ముందే ఒక లైన్ డ్రా చేసుకోండి. ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఒక లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ మీద స్టిచ్ చేయడానికైతే ట్రై చేయండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అనమాట. అక్కడ ఆ పోర్షన్ అయితే కట్ చేశాను, ఎక్స్ట్రా పోర్షన్. ఇక్కడ వీ నెక్ కాబట్టి దీన్ని కూడా కట్ చేశాను. ఎక్కడ మన రౌండ్గా ఉన్న ప్రతి చోట కూడా చిన్న చిన్న కట్స్ లాగా పెట్టుకోవాలి, అప్పుడే నీట్గా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా పిల్లల టాప్స్కి పై పోర్షన్ వరకు ఎప్పుడైనా కాటన్ లైనింగ్నే యూస్ చేయండి. కింద మనం ఇంకా లెహంగాస్కైనా ఫ్రాక్స్కైనా ఏ లైనింగ్ యూస్ చేసినా ఏం కాదు, కానీ దీనికైతే అలానే నేను బ్యాక్కి 2 పోర్షన్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఫ్రంట్ పోర్షన్కి అయితే నెక్ అయితే నేను రౌండ్ నెక్ పెట్టుకుంటున్నాను కాబట్టి రౌండ్ నెక్ ప్రకారం నేను గీత గీసాను కదా, ఆ గీత మీద ఎగ్జాక్ట్గా అయితే స్టిచ్ చేశాను. నాకు కొంచెం ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఆర్మ్ హోల్ దగ్గర అక్కడ గీత గీయకపోయినా ఎగ్జాక్ట్గా అయితే స్టిచ్ చేయగలను నేను. మొత్తం అలా స్టిచ్ చేసేసి వాటి దగ్గర చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకున్నాను. బిగినర్స్ అయినా ఎవరైనా సరే ఫస్ట్ మీరు లైనింగ్ అయినా సరే నెక్ని కట్ చేయొద్దు, అలా డ్రా చేసుకొని వదిలేయండి. స్టిచ్ చేసిన తర్వాత కట్ చేయండి, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. కట్ చేశాక స్టిచ్ చేస్తే అటు ఇటు మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవడంలో ప్రాబ్లం వస్తుంది, సిల్క్ వాటిని మనం యూస్ చేసినప్పుడు అన్నమాట. సో ఆర్మ్ హోల్ దగ్గర అయితే ఇక్కడైతే కట్ చేసి రౌండ్గా ఉన్న ప్రతి చోట కట్ చేయాలని చెప్పాను కదా, అలా కట్ చేసుకొని మనం ఇలా రివర్స్ చేసేసుకుంటే ఇంకా ఫినిషింగ్ అంతా కూడా లైనింగ్ వాటికి నీట్గా వచ్చేస్తుంది. ఒకసారి దీని మీద మనం ఎడ్జెస్లో ఒక స్టిచ్ చేస్తే లైనింగ్ అన్న మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా సెట్ అయిపోయి ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే నేను ఎడ్జ్లోనే మళ్ళీ ఎక్కువ గ్యాప్ ఇచ్చి అయితే వేయకండి, ఇలా ఎడ్జ్లోనే ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. అలా ఫ్రంట్ పోర్షన్కి బ్యాక్ పోర్షన్కి రెండింటికైతే మనం ఎక్కడైతే ఆల్రెడీ స్టిచ్ చేసామో దాని మీద అయితే ఇలా వేసేయండి. నీట్ ఫినిషింగ్తో మనకి కనిపిస్తుంది అన్నమాట. సో ఇలా అయితే మొత్తం అయితే వేసేద్దాము. యాక్చువల్గా దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఆల్రెడీ నా ముందు టాప్స్ వీడియోస్లో అయితే నేను పెట్టాను కూడా, ఎలా మనం మెజర్మెంట్స్ తెలియనప్పుడు ఎలా తీసుకోవాలి అని తెలియనప్పుడు వాళ్ళు రెడీమేడ్ టాప్ని పెట్టి ఎలా తీసుకోవాలి అనేది ముందు టాప్స్ వీడియోలో అయితే క్లియర్గా చెప్పాను. ఒకసారి ఏమైనా డౌట్ ఉంటే అక్కడ చూడండి. సో ఇంకా మొత్తానికైతే స్టిచ్ వేసిన తర్వాత ఇంకా షోల్డర్స్ని సైడ్ని అలా జాయింట్ చేసేసుకుంటే మనకు సరిపోతుంది. తర్వాత కావాలంటే లూజ్ ఉంటే మనం ఫిట్టింగ్స్ అవి చేసుకోవచ్చు. ఇలా అయితే నేను ఇక్కడ షోల్డర్స్ని వీటిని అయితే జాయింట్ చేసేసాను. ఇంకా పైన పోర్షన్ అయితే క్లియర్గా అయితే అయిపోయింది. వీనెక్ అక్కడ బొందులు అవన్నీ చూడండి అంత నీట్ ఫినిషింగ్తో వచ్చాయి. అదే మనం ఆ స్టిచ్ కొంచెం దూరంగా వేస్తే అంత నీట్ ఫినిషింగ్తో రాదు. ఇంకా పై పోర్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా కింద పోర్షన్ దగ్గరకు వచ్చేసరికి ఇంకాక మనం స్టిచ్ ఉన్న వైపు క్లాత్ కట్ చేసాం కదా, మళ్ళీ దాన్ని జాయింట్ చేసేస్తున్నాను నేను ఇక్కడ. యాక్చువల్లీ మీరు సేమ్ కలర్ పైన బాడీకి యూజ్ చేస్తున్నారు కాబట్టి దీంట్లోంచి మనం పోర్షన్ని కట్ చేసాము. లేదు మీ దగ్గర వేరే ఫ్యాబ్రిక్ ఉంది, అలా పై పోర్షన్ వేరే కలర్ కిందది వేరే చేయాలనుకున్నప్పుడు మనం కట్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా దాన్ని ఎలాస్టిక్ తీసేసి దాన్ని అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. పై పోర్షన్ కుట్టేసి ఇక్కడ కూడా ఫ్రాక్కి నేను లైనింగ్ని సపరేట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ని సపరేట్గా అయితే కుట్టేశాను. కుట్టిన తర్వాత దీనికి ఆల్రెడీ ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను నేను చిన్న చిన్నగా కొంచెం, అంటే లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అలా కలిపేసి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అయితే ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను. ఎగ్జాక్ట్గా అంటే పైన ఉన్న దానికంటే కొంచెం ఎక్కువ వస్తుంది మనకి. ఎక్కువ వచ్చిన తర్వాత దాన్ని మనం పైన టాప్ మీద పెట్టేసి అడ్జస్ట్ చేసుకుంటూ మళ్ళీ సరిపోయేలాగా అయితే అలా పెట్టేసుకోవచ్చు అన్నమాట. అంటే ఒక లైన్ ఇప్పుడు దీని మీద అయితే లైన్లు ఉన్నాయి కాబట్టి నాకు ఐడియా ప్రకారం ఆ లైన్ మీద అలా కుట్టేస్తున్నాను ఫ్రిల్స్ పెట్టేసుకుంటా. మీకు అక్కడ లైన్ లేకపోతే మీకు ఎగ్జాక్ట్గా రావాలంటే ఒక లైన్ డ్రా చేసుకొని అయితే స్టిచ్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలానే లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఆ తర్వాత నా స్టిచ్చింగ్ జర్నీ గురించి అయితే వీడియో అడుగుతున్నారు, నేను కంపల్సరీ ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. కాకపోతే కొంచెం టైం పడుతుంది. మొత్తం అయితే ఇలా ఫ్రిల్స్తో అయితే రెడీ చేశాను.
రెడీ చేసిన తర్వాత ఈ పోర్షన్ అయితే చెప్పాను కదా పైన దానికన్నా కొంచెం ఎక్కువగానే ఉంది. ఆ తర్వాత మనం ఈ పైన టాప్కి స్టిచ్ చేసేటప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకుంటా కొంచెం మనం అలా చేసేసుకోవచ్చు. కరెక్ట్గా స్టిచ్ చేసినా కొంచెం తక్కువ స్టిచ్ చేసినా కూడా ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ అడ్జస్ట్ చేయడం కష్టం అన్నమాట. ఇక్కడ వీ పోర్షన్ దగ్గర రెండింటిని అయితే అటాచ్ చేస్తున్నాను. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కింద వైపు మనం స్టిచ్ చేయలేదు కాబట్టి చుట్టూ ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి. ఆ తర్వాత దీన్ని అటాచ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఫ్రిల్స్ ఎందుకు వేసానంటే ఆల్రెడీ అది ఫినిషింగ్తో ఉంది. ఎగ్జాక్ట్గా రెండు వైపులా అయితే ఈక్వల్గా వచ్చేలాగా పిన్స్ అయితే పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న పోర్షన్ని ఇంకా ముందు వైపు వెనక వైపు మనం అలా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఆ టాప్కి పైనుంచి స్టిచ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇది మనకి ఫినిషింగ్ నీట్గా ఉంది కాబట్టి పైనుంచి స్టిచ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం లోపల వైపుకి స్టిచ్ చేస్తే అది కొంచెం ఈజీ ప్రాసెస్, పైనుంచి వేస్తే నాకు లుక్ బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ ఫ్రాక్ అలా పెడదామని చెప్పేసి నేనైతే పైనుంచి స్టిచ్ వేస్తున్నాను. ఇది కొంచెం రిస్క్తో కూడిన పనే, అంటే లైనింగ్ మీదకి మళ్ళీ డబల్ స్టిచ్ రాకుండా చూడాలి, టాప్ పడుతుందా అనేది నీట్గా మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కింద మళ్ళీ వేరే క్లాత్ ఏం రావట్లేదు కదా అని అవన్నీ చూసుకుంటూ కొంచెం జాగ్రత్తగా అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం టైం ఎక్కువసేపు పట్టినా పర్లేదు కానీ అలా అడ్జస్ట్ చేసుకుంటూ నేను ఇప్పుడు చెప్పింది కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి అర్థం కాదు, కానీ స్టిచ్చింగ్ జర్నీలో ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. ఎందుకంటే ఇలా స్టిచ్ చేసేటప్పుడు కింద మళ్ళీ ఆ ఫ్యాబ్రిక్ వేరేది కూడా అటాచ్ అవ్వటం, మళ్ళీ వాటన్నిటిని వెప్పుడు అలా అవుతుంది. కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అదైతే కొంచెం నీట్గా వచ్చేస్తుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా అలా చూసుకుంటూ కింద వేరే ఫ్యాబ్రిక్ వస్తుందా, దీనిదే ఎక్కడైనా ఫోల్డింగ్ అవుతుందా అదంతా చూసుకుంటూ చుట్టూ అడ్జస్ట్ చేసుకుంటూ ఎగ్జాక్ట్గా అయితే స్టిచ్ చేయాలన్నమాట. స్టిచ్ చేశాక అయితే చూపిస్తాను. మీకు ఇంకా కావాలి దీంట్లో అంటే ఇన్ కేస్ ఇప్పుడు మనం స్టిచ్ చేసిన తర్వాత కొంచెం లైట్గా లూజ్గా ఉందంటే ఎలాస్టిక్ యాడ్ చేసుకోవచ్చు, కరెక్ట్ ఫిట్టింగ్తో స్టిచ్ చేయటం కన్నా. అలానే ఇంకా కావాలి అంటే దీనికి లేస్లు అటాచ్ చేసుకోవచ్చు, షోల్డర్స్ దగ్గర అవన్నీ కూడా చేసుకోవచ్చు. కానీ ఎట్లాగో మనం ఇది రీయూజ్ పర్పస్లో చేస్తున్నాం, డైలీ వేర్గా కానీ చిన్నగా అలా బయటికి వెళ్ళేటప్పుడు వేసుకోవటానికి అయితే ఇది చక్కగా యూజ్ అవుతుంది. మళ్ళీ మనం లేస్లు అవన్నీ పెట్టి స్టిచ్ చేసామనుకోండి మళ్ళీ ఇది ఆ బిరువాల్లోనే ఉండిపోతుంది. కాబట్టి ఇలా చిన్నగా అయిన లెహెంగాస్ని యూజ్ చేసి మొన్న అంతకుముందు వీడియోలో నేను క్రాప్ టాప్ అను ప్లాజో ప్యాంట్ అయితే డిజైన్ చేశాను. ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ ఫ్రాక్ని అయితే డిజైన్ చేశాను. మీకు ఈ ఫ్రాక్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. చాలా ఈజీగా అయిపోతుంది నార్మల్గా. ఇంకా ఇప్పుడు బిగినర్స్ అనుకోండి కొంచెం టైం పడుతుంది, ఆల్రెడీ వీటికి లైనింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి మనం కొనాల్సిన పని లేదు. నేను పైనుంచి అటాచ్ చేశాను కదా, చూడండి లుక్ అయితే ఇలా వచ్చింది. ఫ్రిల్స్ అవన్నీ కూడా ఓవరాల్ మా పాప వేసుకున్నాక టాప్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. నేను చూపించేటప్పుడు అక్కడ లైటింగ్ సరిగ్గా లేదు, తను వేసుకున్నాక చూడండి. ఆల్రెడీ నేను ఇదే ఫ్యాబ్రిక్తో బౌ అయితే అంతకుముందు రెడీ చేశాను. నా షార్ట్స్లో అది ఎలా రెడీ చేయాలి అనేది ఉంది, మ్యాచింగ్తో అయితే అలా పెట్టేసుకుందనమాట. చూడటానికి సింపుల్గా ఉంటుంది. ఈ టాప్స్ వచ్చేసి అలానే స్టైలిష్గా కూడా ఉంటాయి. బయటికి వెళ్ళేటప్పుడైనా పొడవు నేను కొంచెం ఎక్కువే పెట్టాను, బయటికి వెళ్ళేటప్పుడైనా వేసుకోవచ్చు, రెగ్యులర్గా వాడాలి అంటే అలా అయినా వాడుకోవచ్చు అన్నమాట. వీనెక్ కూడా చాలా అంటే చాలా నీట్గా వచ్చింది అలా బొందులు పెట్టడం వల్ల. మీకు ఇంకా కావాలనుకుంటే కింద లేసి యాడ్ చేసుకోవచ్చు, నడుం దగ్గర కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ బర్వ్ వీడియో లేదులే కానీ నా షార్ట్స్లో అయితే ఉంది. ఇదైతే ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే ఎప్పుడు చెప్పేదే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్.